దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామంలో 3 అడుగుల నుంచి 20 అడుగుల ఎత్తున్న దుర్గాదేవి విగ్రహాలను హరిపాలెం చెందిన కళాకారులు తయారు చేశారు. వారి కళా నైపుణ్యంతో వివిధ రూపాల్లో తయారు చేసిన విగ్రహాలు పలువురిని ఆకట్టుకున్నాయి. డిజైన్లను బట్టి 1000 నుంచి 20,000 వరకు విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా తంగేడి సత్యనారాయణ, మునగపాక శివ విగ్రహాల తయారీకి కావాల్సిన ముడి సరుకు, రంగులు, కొబ్బరి పీచు, కళాకారుల వేతనాలు, విగ్రహాల తయారీకి తీసుకుని ఖాళీ స్థలాల అద్దెలు పెరగడంతో విగ్రహాల తయారీ ఖర్చు ఎక్కువగా ఉందని, గిట్టుబాటు ధర కూడా రావడం లేదని నిర్వాహకులు తెలుపుతున్నారు. విగ్రహాల తయారీ నిర్వాహకులు తంగేటి లోవరాజు, దేవరపు చిన్న, మునగపాక మురళి, మునగపాక సన్యాసిరావు, దేవరపు శేఖర్ పాల్గొన్నారు. నమస్తే సార్, నా పేరు సత్యనారాయణ. మాది హరిపాలెం గ్రామం, అచ్యుతాపురం మండలం, అనకాపల్లి జిల్లా. మేము ఈ బొమ్మలు తయారు చేయడం గత 20 సంవత్సరాలుగా చేస్తున్నాము. మా తల్లిదండ్రులు కుండల పని చేసేవారు. వాళ్ళ పని మాకు చేతగాక మేము ఈ వినాయక బొమ్మలు, దేవి తల్లి బొమ్మలు, గౌరీ పార్వతి బొమ్మలు తయారు చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఇన్నాళ్ళగా మా నాన్నగారి టైంలో మేము కుండలు ఎలా చేయలేదో ఇప్పుడు ఈ బొమ్మల పని మా తరంలో బొమ్మల పని కూడా చేయట్లేదు. లేబర్ పెరిగిపోతున్నాయి, ఇవ్వబోతున్నాయి, బోళ్ళు కష్టాలు పడుతున్నాం, కానీ ఏమీ ఉపయోగం లేదు. ఒక్కొక్కసారి లాభాలు ఉంటున్నాయి, ఒక్కొక్కసారి అసలు డబ్బులు కూడా అవ్వట్లేదు. వ్యాపారాలు పెరిగిపోయి కాంపిటీషన్ వచ్చేసి రకరకాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. కానీ వేరే వృత్తి ఏమీ చేయలేక ఈ వృత్తే మేము ఎన్నుకుంటున్నాం. ఎందుకంటే ఏమీ చేయలేము మేము, ఏ పని చేయక ఇదే వృత్తి, ఇదే పని. దయచేసి ఏంటంటే మీ అందరూ మమ్మల్ని కొంచెం ఆదుకుంటారని మనస్ఫూర్తిగా నమస్కారం అండి. మాది అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం హరిపాలెం గ్రామం అండి. మేము దేవి విగ్రహాలు గత 25 సంవత్సరాలుగా ఇదే గ్రామంలో, హరిపాలెం గ్రామంలోనే మేము తయారు చేస్తున్నామండి. మేము ప్లాస్టర్ పారిస్ మరియు మట్టితోని కూడా అందంగా ఈ దేవి విగ్రహాలు తయారు చేస్తామండి. ఇదే వృత్తిని నమ్ముకొని దగ్గరగా ఒక 50 కుటుంబాలు ఇదే గ్రామంలో జీవిస్తున్నాయండి. ఇదే జీవనాధారంగా మేము సాగిస్తున్నామండి. ఇప్పుడు ధరలు క్రమేపీ పెరిగాయండి. ఆ ధరల గురించి ఆలోచించి మాకు గిట్టుబాటు ధర వస్తుందని మేము ఆశిస్తున్నాం. కాకపోతే గత 3 సంవత్సరాల కిందట కరోనా రావడం వల్ల మేము చాలా ఇబ్బందులు పడ్డామండి. ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మా యందు దయించి మాకు సహకారం అందిస్తుందని మేము కోరుకుంటున్నామండి.